ఆడియన్స్ జనరలీ సాంగ్ నచ్చకపోతే థియేటర్లోంచి బయటికి సిగరెట్ బ్రేక్ల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బీమ్స్ గారు ఇచ్చినటువంటి సంగీతం ఎలాంటిది అంటే కంప్లీట్గా ఆక్యుపైడ్గా సాంగ్స్ అన్నింటినీ కూడా విన్నారు. సో బీమ్స్ గారు టు ప్లీజ్ రిసీవ్ ద షీల్డ్. అలాగే డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ శ్యామ్ దత్ గారు, సినిమాటోగ్రఫీ సినిమాకి అదిరిపోయింది అనడంలో సందేహమే లేదు. బీమ్స్ గారి మ్యూజిక్ అండ్ అలాగే ఆ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ. శ్యామ్ దత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ నూలి గారు, నాగేంద్ర తంగల గారు అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. Okay, now for our heroes, Ram Nitin ni వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము to receive the shield. Ram Nitin, congratulating Ram Nitin on the super success of Mad Square. షీల్డ్ ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హీరో సంగీత్ శోభన్ తన అల్లరి చేష్టలతో కడుపుగా నవ్వించాడు మనల్ని. డిడి, మనోజ్ అండ్ అశోక్ గా ముగ్గురు కనువిందు చేశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. అండ్ ఇప్పుడు బామ్మర్ది నార్నే నితిన్ వచ్చి షీల్డ్ ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బావమర్ది ఈ పిక్చర్ మాత్రం ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సూపర్. ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద కాంప్లిమెంటరీ గిఫ్ట్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ హారిక సూర్యదేవరాకి షీల్డ్ అందిస్తున్నారు ఎన్టీఆర్ గారు. అండ్ ద సినిమా ప్రెజెంటర్ సూర్యదేవర నాగవంశీ గారిని వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధాకృష్ణ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధాకృష్ణ గారు, కొంతమంది మాటలు మనం ఎప్పుడెప్పుడు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటాము. ఆ మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటిదే మా త్రివిక్రమ్ గారి మాటలు. మరి త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, అందరికీ నమస్కారం. ముందు కంగ్రాచులేషన్స్ టు మ్యాడ్ స్క్వేర్ టీమ్, యాక్టర్లకి, టెక్నీషియన్లకి, అందరికీ పేరున. మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళు మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఒక విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఎన్నాళ్ళ నుంచి జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ని ఇచ్చేద్దాం. అందరూ అతనే మాట్లాడతాడు, విందాం. అభిమాన సోదరులందరికీ నమస్కారం. తెలుసు చాలా కాలం అయిపోయింది. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, కాసేపు మాట్లాడతాను ప్లీజ్.
అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. చాలా కాలం అయింది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమన మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా